భక్తిహీనతలో కనుక ఒక్కసారి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా శ్రమలు విస్తరిస్తాయి. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమలు వస్తాయంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు యోగుకు శ్రమ వచ్చిందండి, కానీ అస్సలు చలించలేదు అతను. ఎందుకని? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దానియేలుకు శ్రమ వచ్చిందండి, కానీ అస్సలు భయపడలేదు. ఎందుకని? దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు. శద్రకు మెషకు అబేద్నెగోలకు శ్రమ వచ్చింది, కానీ కనీసం తల వెంట్రుక కూడా జంకలేదన్నాడు మన ముగ్గురు కూడా అస్సలు. ఎందుకని? వారికి తోడుగా దేవుడు ఉన్నాడు. కానీ భక్తిహీనుల పరిస్థితి ఏంటో తెలుసా? ఇస్కరియోతు యోధాని దేవుడు వదిలేసినట్లుగా భక్తిహీనుల్ని దేవుడు వదిలిపెడతాడు. క్రైస్తవులుగానే ఉంటారు, కానీ దేవుడు వాళ్ళని